హలో సార్, హౌ ఆర్ యూ? బాగున్నారా సార్? ఇది ఎగ్జిబిషన్ ఎన్ని రోజుల నుంచి ఉంది సార్? సార్ పోయిన నెల మార్చి 4వ తేదీ ఓపెన్ చేసినాం సార్. ఇంకా ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు? ఈ నెల 14 లాస్ట్ అనుకుంటున్నాం సార్. ఈ నెల 14 లాస్ట్. సార్, ఇప్పుడు ఈ టైటిల్ బాహుబలి సెట్టింగ్ అంతా చేశారు. సో మీకు ఎందుకు ఇట్లా ఐడియా ఎట్లా వచ్చింది సార్? లేదు సార్, మేము గత 10 ఏళ్ళుగా ఇదే బిజినెస్ లో ఉన్నాము. మామూలుగా ఆ గ్రౌండ్ లో పెడతా ఉన్నాము. ఈ ఎలక్షన్ టైం అని ఆ గ్రౌండ్ లేదని ఇక్కడ తీసుకుని ఇక్కడ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసి నెల దగ్గర అవుతుంది. ఈ నెల 14 లాస్ట్ అనుకుంటున్నాం. 14 లాస్ట్ అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఆ గ్రౌండ్ కి ఈ గ్రౌండ్ కి డిఫరెన్స్ ఏమన్నా? అది మెయిన్ గ్రౌండ్ సార్. మెయిన్ అది కాలేజ్ గ్రౌండ్, మెయిన్ అలవాటు పడిన గ్రౌండ్ అది. గత 20 ఏళ్ళ నుంచి సర్కస్ రాని, ఎగ్జిబిషన్ రాని, ఓ డ్రామా రాని, ఏం జరిగినా అక్కడే జరుగుతూ ఉంటుంది ప్రోగ్రామ్. కాబట్టి దానికి అలవాటు పడినారు జనాలు, దీనికి అలవాటు పడలేదు. సో దాని ప్రభావం ఏమైనా పడిందంటే? పడింది సార్, దండిగా పడింది. కొంచెం దండిగా పడింది. 90% పడింది. సో ఇప్పుడు ఈ విగ్రహాలు ఏదైతే లోపల పెట్టారో, సో అవి ఎందుకు పెట్టాలనిపించింది సార్? ఏదో సెల్ఫీ కోసం పెట్టాలనిపించింది సార్. జనాలంతా సెల్ ఫోన్లు, సెల్ఫీలు ఇదైపోయింది కదా, ఫోటోలు. డిఫరెంట్ హీరోస్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళందరూ ఇక్కడ పెట్టాలని మనసులో కలిగింది పెట్టాం. అంటే లేడీస్ ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తారా, లేకపోతే జెంట్స్ నా, లేకపోతే పిల్లల్నా సార్? ఈ ఎగ్జిబిషన్ ద్వారా పిల్లలే సార్ దీనికి అట్రాక్షన్ ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ గా వీడియో గేమ్లు వచ్చినాయి, ఇంకా ఏమేమో గేమ్లు వచ్చినాయి, పిల్లలు టీవీకి అతకపోతున్నారు సార్. ఇలాంటి ఎగ్జిబిషన్ కు వస్తే పిల్లలకు ఒకటి ఎక్సర్సైజ్ అవుతుంది, డిఫరెంట్ గేమ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో నిజంగా చెప్పాలంటే మీరు ఇట్లాంటివి కండక్ట్ చేస్తున్నందుకు మేము ధన్యవాదాలు అయితే చెప్పుకోవాలి సార్ మీకు. ఎందుకంటే ఇట్లాంటివి రావాలా, ఇంకా పిల్లలు వీళ్ళని చూసి ఇంకా బాగా ఎంజాయ్ చేయాలా, ఇన్స్పైర్ కావాలని నేను కొత్తగా చేస్తున్నాం సార్. పోయినసారి ఆడ అనిమల్స్ పెట్టాం సార్, బతికినేటి. బాగా జరిగింది అక్కడ. అంటే మీరు ఎవ్రీ టైం అక్కడ పెట్టేది ఎగ్జిబిషన్ మీరేనా? లేదు సార్, ఎవరంటే వచ్చి పెట్టుకున్న బిజినెస్ ఇది. ఎవరంటే కర్ణాటకలో వస్తారు, తమిళనాడు వస్తారు, మనం వస్తాము. మంది ఇక్కడ కడప డిస్ట్రిక్ట్, రాజంపేట మంది మనం చేస్తున్నాము. అంటే ఈ నెల 14 వరకు లాస్ట్ ఫైనల్ సార్, లేకపోతే డేట్ ఏమైనా మార్చి? లేదు సార్, మారిస్తే 1 రోజు 2 రోజులు సార్, అంతే, ఎక్కువ ఏం లేదు. కలెక్షన్ చాలా బిగ్ గా ఉంది కాబట్టి 14 లాస్ట్ అన్న. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ నా ఒక విన్నపం ఏంటంటే 14వ తేదీ వరకు అయితే ఎగ్జిబిషన్ బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది, మిస్ చేయొద్దండి. మీ పిల్లలకైతే ఈ సమ్మర్ని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా ఈవినింగ్ అయితే చాలు ఈ మన ఎగ్జిబిషన్కి అయితే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని ఫ్యామిలీతో పోవాలని నేను కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో అయితే మేము ముందరకు వస్తా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ SR స్టూడియో. జై హింద్. ఓకే.